ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. సెర్ప్ సీఈఓ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో లబ్దిదారులనే గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్ తీసుకునే విధానం ఖరారు చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్, మే ఈ 2 నెలలు ఇదే విధానం అమలవుతోందని తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తాయని, పింఛన్ల పంపిణీ ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది అని పేర్కొంది. సామాజిక పింఛన్లను అందుకునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి వారికి అందరికీ ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇంటింటి పంపిణీకి సరిపడా ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉన్నా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ మురళీధర్ రెడ్డి కావాలనే అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇక ప్రతిపక్షాలపై బురద జల్లే దురుద్దేశంతోనే ఆయన దీనికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఆయన లేఖ రాశారు. సచివాలయాల సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్దిదారుల వల్ల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంది అన్నారు చంద్రబాబు. కానీ వీటి పంపిణీకి నోడల్ అధికారిగా ఉన్న సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి అడ్డుపడుతున్నారు అని అన్నారు. ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ నమోదు చేసిన కేసుల్లో కూడా ఆయన సహా నిందితుడిగా ఉన్నారు అని ఆరోపించారు. టీడీపీపై బురద జల్లడానికి వీలుగా ఇంటింటికి పింఛన్ల పంపిణీని అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం మురళీధర్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి చేస్తుంది అని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ ను మించి ఉన్నాయని, ఈ సమయంలో వృద్ధులు, దివ్యాంగులు తదితరులు 4-5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం వారికి చాలా ఇబ్బందికరమని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లబ్దిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను ఆదేశించండి అని చంద్రబాబు అందులో కోరారు. ఇక జగన్ రెడ్డిది ఫేక్ బతుకని చంద్రబాబు ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారం, అవాస్తవాల దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన మనస్తత్వం ఆయన డీఎన్ఏలో, వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ఎక్స్ లో విరుచుకుపడ్డారు. ఇళ్ల వద్ద పింఛన్ పంచవద్దని టీడీపీ ఎక్కడా చెప్పలేదు. ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించలేదు. తమ రాజకీయ అవసరాల కోసం వృద్ధులు, దివ్యాంగులు, రోగులను ఇబ్బంది పెట్టడానికి కూడా జగన్ ప్రభుత్వం వెనకాడడం లేదు. మేం అధికారంలోకి రాగానే పింఛను 4,000 చేస్తాం, ఇళ్ల వద్దనే ఇస్తామని స్పష్టం చేశారు. సామాజిక పింఛన్లపై వైసీపీ దుష్ప్రచారాన్ని ధీటుగా తిప్పికొడుతూ చంద్రబాబు ఒక ఫోన్ సందేశాన్ని కూడా విడుదల చేశారు. అందులో జగన్ కు సవాల్ విసిరారు. పేదల పింఛన్లు వారి ఇళ్ల వద్ద ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నావో ఈ సీఎం సమాధానం చెప్పాలి. 1,30,000 మంది సచివాలయ సిబ్బందితో పేదల ఇళ్ల వద్ద ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారు? కేవలం టీడీపీపై బురద జల్లడానికి పేదలను ఇబ్బంది పెడుతున్నారు. డబ్బు వచ్చాక కూడా ఇంటి వద్దకు పంపడం చేతకావడం లేదు. మీరు ఇవ్వలేకపోతే మేం వచ్చాక ఈ 2 నెలలు మొత్తం కూడా కలిపి ఇస్తాం అని తెలిపారు.